వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వాళ్ళ పేపర్లో ఒక వార్త వచ్చిందండి. ఊహించని వరం ఉద్యోగుల సంబరం అని చెప్పని. ఏంటంటే సిపిఎస్ నుంచి ఓపీఎస్కి మార్పు మీద హర్షాతిరేకాలు. సీఎం కృతజ్ఞతా సభకు తరలి వచ్చిన గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల ఉద్యోగులు. 2004 కంటే ముందు ప్రభుత్వోద్యోగాలు పొందిన వాళ్ళకి పాత పింఛన్ ఓపీఎస్ విధానాన్నే వర్తింపజేయడం మీద లబ్ధిదారులైన ఉద్యోగ, ఉపాధ్యాయ, పోలీసు వర్గాలు సంతోషం వ్యక్తం చేశారు. అయితే దీని మీద ఇది ఓవరాల్ అందులో వచ్చినటువంటిది ఎవరెవరు వచ్చారు, ఏం రాసుకున్నారు, ఏంటి అనేటువంటిది ఉంది. చాలా సంతోషంగా ఉంది. రాదు అనుకున్న ఓపీఎస్ వచ్చింది. దీనివల్ల మా కుటుంబాలకు రక్షణ ఏర్పడుతుంది. రిటైర్మెంట్ తర్వాత వచ్చే పెన్షన్ మా జీవితానికి ధైర్యంగా మారింది. మాకు భరోసా కల్పించిన సీఎంకి ధన్యవాదాలు. ఇది ప్రతి ఒక్కళ్ళు చెప్పేటువంటి సామాజిక భద్రత వచ్చింది ఇది అని. అయితే సమాజంలో దీని మీద ఒక చర్చ జరుగుతుంది. అంటే ఇక్కడ ఈ పాత పెన్షన్ విధానం మీద చర్చల్లో సాధారణంగా ఉద్యోగుల హక్కులు, భద్రత గురించి ఎక్కువగా మాట్లాడతారు. కానీ ఇంకొక కీలకమైనటువంటి ప్రశ్న మాత్రం తరచూ మరుగున పడిపోతుంది అంటున్నారు. ఆ ఖర్చంతా చివరికి భరించాల్సింది ఎవరు? అంటే ప్రభుత్వం అనే ప్రత్యేక ఆదాయ వనరు లేదు. ప్రభుత్వం దగ్గర ఏమి స్పెషల్గా ఆదాయ వనరు లేదు. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి చివరికి పన్ను చెల్లించే ప్రజలకి వాళ్ళ జేబు నుంచే వస్తుంది. అంటే ఒకవేళ ఆదాయం తక్కువగా ఉండి పెన్షన్ భారం పెరిగిందనుకోండి, ప్రభుత్వం మరింత అప్పు చేయాల్సి వస్తుంది, లేదు అంటే పన్నులు పెంచాల్సి వస్తుంది. రెండింటి భారం కూడా చివరికి ఎవరి మీదకి వెళ్తుంది? సామాన్య ప్రజల మీద పడుతుంది. అండ్ అఫ్ కోర్స్ అందులో ఈ పెన్షనర్లు కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా సామాన్య ప్రజలేగా, ప్రజల్లో ఒకళ్ళే కదా. ఇక్కడ పాత పెన్షన్ విధానంలో ప్రభుత్వం భవిష్యత్తులో చెల్లించాల్సినటువంటి బాధ్యతకి ఎలాంటి పరిమితి అనేది ఉండదు. ఉద్యోగి ఎంతకాలం జీవిస్తే అంతకాలం కూడా పెన్షన్ చెల్లించాల్సి ఉంటుంది. జీవితకాలం పెరగడం అనేది, ద్రవ్యోల్బణం పెరగడం, డిఏ పెరుగుదల, ఇలాంటి అంశాలన్నీ కలిపి ఈ బాధ్యతని ఇంకా ఎక్కువగా పెంచుతాయి. అయితే దేశంలో అనేక రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కూడా ఒక కొత్త పెన్షన్ విధానానికి మారడం జరిగింది. ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా ఉంది. ప్రభుత్వం తన పరిమిత వనరులని ఎక్కడ ఖర్చు చేయాలి? మరిన్ని పాఠశాలలు, ఆసుపత్రులు, రహదారులు, తాగునీటి ప్రాజెక్టులు, పోలీసింగ్, న్యాయ వ్యవస్థ బలోపేతం వంటి ప్రజలకి నేరుగా ఉపయోగపడే రంగాల్లోనా, లేదా భవిష్యత్తులో మరింత పెరుగుతూ వెళ్ళే రెవెన్యూ వ్యయంలోనా? రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఇది ఉద్యోగులని వ్యతిరేకించేటువంటి చర్చ కానే కాదు. డెఫినెట్గా ప్రభుత్వ ఉద్యోగులు కూడా మనకి సమాజంలో భాగమే. కానీ ప్రజా ఆర్థిక వ్యవస్థలో ప్రతి రూపాయికి అవకాశ వ్యయం అంటే ఆపర్చునిటీ కాస్ట్ అనేది ఉంటుంది. ఒక రంగంలో ఎక్కువ ఖర్చు చేస్తే మరో రంగానికి అంతే తక్కువ నిధులు మిగులుతాయి. అందుకే ప్రపంచంలోని అనేక దేశాలు ప్రభుత్వ పరిమాణాన్ని అవసరమైనటువంటి మేరకే పరిమితం చేయడం, పన్ను వ్యవస్థను సరళీకరించడం, ప్రైవేట్ రంగానికి అవకాశాలు కల్పించడం, ప్రభుత్వాన్ని ప్రధానంగా చట్ట పాలన, భద్రత, న్యాయ వ్యవస్థ, మౌలిక సదుపాయాలు వీటి మీద కేంద్రీకరించడం అనే ఆ విధానాల్ని అనుసరిస్తూ వస్తున్నాయి. ఇక ప్రజలు వ్యాపారం చేయడానికి, ఉద్యోగాలు సృష్టించడానికి, సంపదను ఉత్పత్తి చేయడానికి, అలాగే స్వేచ్ఛ ఉంటే ఆర్థిక వ్యవస్థ వేగంగా ఎదుగుతుంది. ప్రభుత్వం సంపదను ఇక్కడ సృష్టించదు, సంపద సృష్టించే వాతావరణాన్ని కల్పిస్తుంది. అదే సంపద సృష్టి. అందువల్ల పెన్షన్ విధానాల మీద చర్చల్లో కేవలం ఉద్యోగికి ఎంత వస్తుంది అనే ప్రశ్న మాత్రమే కాదు అడగాల్సిందే. దానికి అసలు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళకి ఇవ్వడంలో తప్పులేదు. అయితే ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, దాని ప్రభావం వల్ల వచ్చే తరాల మీద ఎంత భారం పడుతుంది, అదే నిధులతోటి ప్రజలకి ఇంకా ఏం చేయొచ్చు అనే ప్రశ్నలు కూడా సమాధానాలు వెతకాలి. ఎందుకంటే బాధ్యతాయుతమైనటువంటి ప్రజా ఆర్థిక వ్యవస్థ అంటే ఒక వర్గానికి తక్షణ ప్రయోజనం కల్పించడం మాత్రమే కాదు, భవిష్యత్తు తరాల మీద అధిక ఆర్థిక భారం మోపకుండా సమతుల్య నిర్ణయాలు తీసుకోవడం కూడా. బట్ డు వీ హ్యావ్ ఏ ఆన్సర్స్ ఫర్ దీస్ క్వశ్చన్స్ ఫ్రమ్ కామన్ పబ్లిక్? ఎందుకంటే చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తూ, ఇప్పుడు సపోజ్ 10,000 ఉద్యోగుల్ని పాత పెన్షన్ సిస్టమ్ కంటే యాజ్ పర్ ద రికార్డ్స్ ఇక్కడ మనకు వచ్చినటువంటి దాని ప్రకారం 11,000 మంది ఉద్యోగులకి దీంట్లో వస్తుంది అని చెప్పని అంటున్నారు. 11,000 కుటుంబాల్లో వెలుగులు నిండుతాయి అని అంటున్నారు. ఫైన్, తప్పులేదు. మరి ఇప్పుడు 11 కాదు 10,000 అని అనుకుందాం. 10,000 మంది ఉద్యోగులని పాత పెన్షన్ సిస్టమ్కి మారిస్తే ప్రజల మీద పడేటువంటి భారం ఎంత? 30,000 కోట్ల రూపాయలు. కేవలం పెన్షన్ స్కీమ్ మార్చినందుకు పన్నుదారులు ఒక్కొక్క ఉద్యోగికి 3 కోట్లు చెల్లించాలంటున్నారు. అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 100% కేవలం ఉద్యోగుల జీతాలకి సరిపోతూ ఉన్నాయి. మొత్తం 6 లక్షల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఇదే స్కీమ్ వర్తింపజేయాలని ఉద్యోగ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. వాళ్ళ డిమాండ్లో సార్ వీళ్ళకి చేశారు కాబట్టి మొత్తం అందరికీ చేయండి అంటున్నారు. వాళ్ళ డిమాండ్లో తప్పు లేదు. అయితే ఇక్కడ ప్రభుత్వ స్కూళ్ళలో చూస్తే పిల్లలకి చెప్పే చదువులేమో అరకొర, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం దొరకదు, పోలీస్ స్టేషన్కి పోతే లంచాల వేధింపులు, రెవెన్యూ డిపార్ట్మెంట్కి పోతే ఆస్తులు లాక్కుంటారు, కరెంటు కనెక్షన్ అడిగితే లంచం, బిల్డింగ్ పర్మిషన్ అడిగితే లంచం, నీళ్ల కనెక్షన్ అడిగితే లంచం, రోడ్లు దరిద్రం. ఈ పని చేయని వ్యవస్థ కోసం మనం
మద్యం మీద 500% పన్ను, పెట్రోల్ మీద 100% పన్ను, సిమెంటు స్టీల్ మీద 18% పన్ను, బ్రష్, పేస్టు, సబ్బు, షాంపూ వంటి అన్ని వస్తువుల మీద పన్నులు, ఆస్తులు అమ్మినా కొన్నా లక్షల్లో స్టాంపు డ్యూటీలు, ఇవన్నీ ప్రజలు కడుతున్నారు. మన వ్యవస్థల పునర్నిర్మాణం జరగాలి. మన దేశం బాగుపడాలంటే క్యాపిటలిస్ట్ వ్యవస్థ ఒకటే మార్గం. అదేమీ అర్థం కాని క్లిష్టతర సిద్ధాంతం ఏం కాదు. ప్రభుత్వం అతి చిన్నగా ఉండాలి, చట్టాలు మితంగా ఉండాలి, పన్నులు తక్కువగా ఉండాలి. ప్రజలు ప్రభుత్వం పెట్టే ఆటంకాలు లేకుండా తమకు నచ్చింది ఉత్పత్తి చేసి 10 మందికి స్వేచ్ఛగా అమ్ముకోవాలి. 10 మంది ఉత్పత్తి చేసింది తమ స్వేచ్ఛగా కొనుక్కోగలగాలి. ఇంత చిన్న సూత్రాన్ని అమలు చేసి ఎన్నో దేశాలు అనూహ్య ఆర్థిక ప్రగతిని కూడా సాధించడం జరిగింది. మరి ప్రభుత్వ ప్రధాన పాత్ర ఏంటి? ప్రజల ఆస్తులకి రక్షణ కల్పించడం, ప్రజల మధ్య చేసుకున్న ఒప్పందాలని అమలు చేయడం, అంతే. మరి ఇప్పుడు చెప్పినటువంటిది కూడా సమాజంలో ఉన్నటువంటిదే. అంటే 10,000 మంది ఉద్యోగులకి ఈ పెన్షన్ అనేటువంటిది ఓపీఎస్ అనేది అప్లై చేయడం వల్ల 30,000 కోట్ల భారం పడుతుంది అంటున్నారు. మరి దీనికి మళ్ళీ ఏం చేస్తుంది ప్రభుత్వం? స్టార్టింగ్లో మనం అడిగినటువంటి ప్రశ్నే, ప్రభుత్వం దగ్గర నిధులు ఉన్నాయా? ఎందుకంటే రోజువారీ జీవితం అనేది సామాన్యుడికి చుక్కలు కనిపిస్తున్నాయి. సామాన్యుడు అంటే ప్రభుత్వ ఉద్యోగి కూడానండి. నేను వాళ్ళని విడదీసి మేము సామాన్యులం, వాళ్ళు మాత్రం ఏదో అతీతం అన్నటువంటి మాట డెఫినెట్గా లేదు. వాళ్ళు కూడా సమాజంలో భాగమే. వాళ్ళు పొద్దున్న లేస్తే మనలాగే బ్రష్ పేస్ట్ వాడతారు, వాళ్ళు పన్నులు కడతారు, ఇవన్నీ వాళ్ళ జేబుల నుంచి కూడా వెళ్తూనే ఉంటాయి. అంటే ఇక్కడ వాళ్ళకి ఆర్థిక భద్రత ఎలాగ రిటైర్మెంట్ తర్వాత అన్న పాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది ఏదైతే ఉందో దాని మీద భారానికి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి సొల్యూషన్ ఏంటి? ఇది అడుగుతున్నటువంటిది. లేదయా మా దగ్గర 30,000 కోట్లు అంటే మా దగ్గర 30 లక్షల కోట్లు ఉన్నాయి, మేము వచ్చే 10 ఏళ్ళు కూడా కావాలనుకుంటే అందరికీ ఓల్డ్ పెన్షన్ స్కీమే పెడతాం, మేము వాళ్ళకి ఇచ్చినా కూడా ప్రజల మీద భారం పడదు అంటారా? హ్యాట్స్ ఆఫ్, పర్వాలేదు, హ్యాపీగా చేయండి, ఇబ్బంది ఏమీ లేదు. నిన్ననే అప్పులకి సంబంధించి ఏదో వచ్చింది, 6 లక్షల కోట్ల పైచీలకి ఎంతో వెళ్ళింది అని చెప్పి అన్నారు. మరి అప్పుల్లో ఎక్కువగా ఉంది త్రైమాసికానికి కూడా, కానీ పనులు నడుస్తున్నాయి, గ్రోత్ కూడా పెరుగుతోంది తలసరి ఆదాయంలోనూ, ఇది అని ఏదో చెప్పారు. బట్ ఇంకా ఆ బ్యాలెన్స్ అనేది అడ్జస్ట్ అవ్వట్లా. అందుకనే ప్రభుత్వం 1కి 10 సార్లు ఆలోచించి ఏం చెయ్యాలి అనేటువంటిది, ఎలాగా పబ్లిక్ తోటి కోపపై వెళ్ళాలి అనేది కూడా ఆలోచించుకోవాలి. ఇది పెన్షనర్లకైతే డెఫినెట్గా ఎగెనిస్ట్ కాదండి, బట్ ప్రభుత్వానికి ఒక ఐ ఓపెనర్ ఏం జరుగుతుందని చెప్పే దగ్గర. దీని మీద మీ ఒపీనియన్స్ తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.